జై శ్రీరామ్ అండి. నా పేరు బి ప్రసాద్ రెడ్డి. నేను గత 13 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఇవాళ టాపిక్ వచ్చేసి 5 లేయర్ మోడల్. అయితే ఈ 5 లేయర్ మోడల్ గురించి చాలామంది అడిగారు, ఎట్లా ఉంది సార్, మేము పెట్టుకోవచ్చా? ప్రతి ఒక్కరు కూడా 5 లేయర్ మోడల్ గురించి అడిగారు. అయితే నేను వాస్తవం చెప్పక తప్పదు. ఎందుకంటే నాకు జరిగింది నేను చెప్పకు అంటే నాకు జరిగిన మేలా, దానివల్ల నష్టమా అనేది ఇవాళ మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఏంటంటే 5 లేయర్ మోడల్లో పెద్ద పెద్ద వృక్షాలు వచ్చేసి మామిడి అనుకుందాం. ఈ మామిడి 36 ఫీట్గా మొత్తం వచ్చేసి మనకు దాదాపుగా ఒక 11 వస్తాయి. ఇది 4 బ్లాక్లకు, అంటే మనం చేసింది 4 బ్లాకులు 5 ఏళ్ళు పూర్తయింది. దీన్ని తీసేసి మళ్ళీ వేరే పెట్టుకుంటున్నాం. ఈ ఆదాయం వచ్చేసి ఆ 11 ప్లాంట్ల మీదనే మనకు కొద్దిగంత ఆదాయం వస్తుంది. మిగిలినది వచ్చేసి మనకు అరటి తీసుకుందాం. అరటి 1, 2, 3 సంవత్సరాల వరకే కొద్ది క్రాప్ వస్తుంది, తర్వాత రాదు. అది కూడా సంవత్సరానికి ఒక గెల. అది మీకు వర్షాలు పడే, అంటే వర్షాల్లో గాలులు వచ్చి కూలిపోకుండా ఉంటే మీకు అది కొద్దిగా ఆదాయం ఎంతో 250 ఆదాయం వస్తుంది ఒక చెట్టుకు. అది కూడా అన్నీ బాగుంటే. ఇక మిగిలినది 3 ఇయర్స్ తర్వాత మొత్తం బేస్ అంతా తీసేసి వేరే దగ్గర పెట్టాలి. ఇంకా వచ్చేసి సీతాఫలు అత్యధిక వర్షం పడితే రాదు. ఈ మధ్య క్రాప్ అసలు రావట్లేదు. ఇది గుట్టల మీద తక్కువ వర్షపాతం ఉన్న ప్లేస్లో క్రాప్ ఎక్కువ వస్తుంది. ఇది అయిపోయింది. ఇక మిగిలిన సోర్స్ వచ్చేసి పొప్పాయ రేట్ ఉంటే కొద్దో గొప్ప వస్తుంది. అది కూడా కూలిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది కూడా చాలా కూలిపోయాయి. మిగిలిన మొక్కలు వచ్చేసి చాప్ డ్రాప్. ఇక మునిగ వచ్చేసి మనకు కాయకింత అని చెప్తారు. మామూలుగా అయితే ఈ చాప్ డ్రాప్కు డెన్సిటీ పెరుగుతుంది, కంపల్సరీ చాప్ డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఇక మనకు కూరగాయలు వచ్చేసి బెడ్ మీద పెడతాము. బెడ్ మీద పెట్టినప్పుడు ఈ మంచింగ్ అంతా కూడా మనం బెడ్ మీద వేయకుండా కాలువలు వేయాలి. కాలువలు వేస్తే పాములు ఏమైనా ఉంటే ఇబ్బంది. కాలువ అంటే మనం కాలు పెట్టుకోవడానికి మేము ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మనం క్లియర్గా కనబడాలి. ఇప్పుడు ఈ కాలువ ఏదైతే ఉందో దీంట్లో నేను ఇదంతా చాప్ డ్రాప్ చేస్తే అక్కడ పాములు, చిన్న పాములు ఉంటాయి. వర్షాకాలము నేను కాలు పెడితే ఎక్కువ ప్రమాదం ఉంటుంది. కాబట్టి కాలువలు వేయడానికి వీలుండదు. బెడ్ మీద వేస్తే బెడ్ మీద కూరగాయలు పెట్టడానికి వీలుండదు. అదొకటి. కూరగాయలు కూడా మీకు 1 ఇయర్ 2 ఇయర్స్ 1 ఇయర్ మాత్రమే వస్తాయి. సెకండ్ ఇయర్ నుంచి రావు. ఈ పెద్ద మొక్కలు అన్నీ రూట్ ఫామ్ అయిపోతాయి కాబట్టి చిన్నవాటి రానియదు. అదొకటి క్లియర్. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే 5 లేయర్ మోడల్ నేను పెట్టుకుంటే, అంటే అందరు చెప్పే మోడల్ ఏంటంటే 5 లేయర్ మోడల్. అంటే 5 లేయర్ మోడల్ గురించి చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాల్లో గత 13 సంవత్సరాల నుంచి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ప్రచారం జరిగేటప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు ఆ 12 ఏళ్ళ నుంచి ఎక్కడన్నా ఫామ్స్ ఉన్నాయి, ఆ 10 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు నిండిన ఫామ్స్ ఉంటే ఫాలో అవుదాం. వాళ్ళు ఎట్లా సక్సెస్ఫుల్ ఉన్నారు, ఎంతమంది లేబర్ పెడుతున్నారు. ఇప్పుడు లేబర్ విషయానికి వచ్చిర్రు అనుకోండి, 1 ఎకరం పెట్టినానంటే మినిమం ఒక జంట పెట్టాలి. జంట పెట్టాలంటే 15 నుంచి 20 వేలు పడుతుంది. ఆ 20 వేల రూపాయలు పెడితే 2,40,000 రూపాయలు కేవలం మీరు లేబర్ ఛార్జ్ కూడా ఇవ్వలేరు. ఇది మేము స్వయంగా పెట్టుకున్నాము. చిన్న బ్లాక్. ఇప్పుడు 13 ఏళ్ళ తోట ముంగట ఉన్నది, ఎక్సలెంట్ ఉన్నది. ప్రతిదీ కూడా క్రాప్ వస్తుంది. నేనేం పని చేయను, ఇంకొక ఫామ్ బిల్డ్ చేస్తున్నాం. 3 ఎకరాలు కూడా లేబర్ లేకుండా చక్కగా చేయగలుగుతున్నాం. అది కూడా కొత్త మెథడ్లో అక్కడ చేసుకున్నాను. అది కూడా క్రాప్ స్టార్ట్ అయింది. ఒక కొబ్బరి తప్ప దాదాపు అన్నీ వస్తున్నాయి. అది కూడా వీడియో పెడుతున్నాను నేను. ముఖ్యంగా ఏంటంటే ఈ 5 లేయర్ కొత్తగా వచ్చేవాళ్ళు మీరేం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి 7 ఇయర్స్ 8 ఇయర్స్ కంప్లీట్ అయిన ఫామ్ వెళ్ళి దగ్గరుండి మీ కళ్ళతో మీరు చూడండి ఎట్లా ఉంది, పరిస్థితి ఏంది, వాళ్ళ లేబర్కి ఇయంగా మిగులుతుందా లేదంటే తీసేశారా. కొన్ని వేల ఫామ్ నాకు తెలిసి మేము చర్చించుకున్న దాన్ని బట్టి కొన్ని వేల ఫామ్స్ అయితే వచ్చి ఉన్నాయి ఫామ్స్. ఇప్పుడు నేను కూడా దగ్గరుండి చేసాను, లేబర్ లేకుండా కలుపు కంట్రోల్ ప్రతిదీ కూడా చేసుకున్నాను. నా పరిస్థితి ఇది. ఇప్పుడు తీసేసిన తర్వాత మొక్కలు చూడండి. నేను దాదాపు ఇప్పుడు ఇది బనానా సపోటా, అక్కడ వచ్చేసి పనస, ఇక్కడ బనానా సపోటా, ఈ మొత్తం నాకు దాదాపుగా 35 మొక్కలు వచ్చాయి. 11 ప్లేస్లో 35 మొక్కలు పెట్టుకున్నాను. అంటే ఇందులో ఎగ్జోటిక్ ప్లాంట్స్ వచ్చేసి మనకు 12 ఫీట్ల కూడా పెట్టుకున్నా కానీ దాదాపు 35 మొక్కలు వచ్చాయి. అంటే దాన్ని విస్తీర్ణం ఎంత పెద్దగా అయిన తర్వాత విస్తీర్ణం వెచ్చించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. అట్లా మనకు 35 మొక్కలు వచ్చాయి పెద్దవి. మిగిలిన చాప్ డ్రాప్ అట్లనే పెట్టుకున్నాము. అంటే చేప అదొకటి చేస్తే సరిపోతుంది. అంటే నాకు మొక్కలు ఇప్పుడు ఏదైతే మనం ఇన్కమ్ రాదో దాన్ని పోషించడం వేస్ట్. ఇదండి 5 లేయర్ మోడల్. మీరు ప్రత్యేకంగా ఏంటంటే మీరు 5 లేయర్ మోడల్ పెట్టాలి అంటే
మీరు వెళ్ళాల్సిందే, కంపల్సరీ ఫామ్కి వెళ్ళాలి, చూడాలి. అంటే ఇప్పుడు మాటలు చెప్పినంత మాత్రాన మీరు నమ్మేసి దయచేసి వెళ్ళకూడదు ఫాయిల్ లేయర్ మోడల్ పెడదామని. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు భూమి దాదాపుగా మీరు కొన్నదైనా ఉండొచ్చు, పాతదైనా ఉండొచ్చు, దాదాపుగా కెమికల్ వేసింది ఉంటుంది కాబట్టి మీకు 4 ఏళ్ళ వరకు చేతికి రాదు. 4 ఏళ్ళ వరకు మీకు చేతికి రానప్పుడు వ్యవసాయం కొత్త, భూమి పాడై ఉంటుంది, దాన్ని ఫర్టైల్ చేయడానికి టైం పడుతుంది. అంటే ఇవన్నీ బేరీస్ వేసుకొని రావాలి. మీరు ఇల్లు గడవాలి, మరి లేబర్కి ఇచ్చుకోవాలి, మళ్ళా కుటుంబం నుంచి చాలా వ్యతిరేకత ఉంటుంది. ఇవన్నీ ఫేస్ చేసుకొని మీరు నిలదొక్కుకోవాలంటే మీరు పొలాలకు సందర్శించి ఎవరైతే దగ్గరుండి, నేను మరీ ముఖ్యంగా చెప్తున్నాను, దగ్గరుండి ఎవరైనా వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళు ఎక్కువ, వాళ్ళకు దాని మీద ఒక పట్టు ఉంటుంది. అంటే ఎట్లా నష్టపోయారు, ఎట్లా అధిగమించరు, ఇంత లాంగ్ రేస్లో ఎట్లా నిలబడగలిగారు, వాళ్ళు ఇంకా ఏమేమి ఇలా సమకూర్చుకుంటున్నారు వనరులు, అంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, అట్లాంటివి మీరు చూసుకొని వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇంకొచ్చేసి ఫాయిల్ లేయర్ గురించి చెప్పాలంటే ఇదండి నా అభిప్రాయం మాత్రం ఇది. మొత్తం తీసేసి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నేను ఎవ్రీ ఇయర్ కూడా వీడియో పెడతాను. అంటే ఎవ్రీ మంత్ ఒక 4-5 పోస్ట్ పెడతాను. అంటే మన 3 ఎకరాల్లో మనం ఏమేమి చేస్తున్నాం ప్రతిదీ కూడా. కూరగాయలు పండిస్తాము, 130 వెరైటీస్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి, కోళ్ళు ఉంటాయి 150, ప్లస్ మనకు కావాల్సిన రెయిన్ వాటర్ ఉంటుంది, విజిటర్స్ వస్తారు, అట్లా అన్నీ కూడా. అంటే మనం దగ్గరుండి చేస్తున్నాం కాబట్టి లాభ నష్టాల గురించి మాత్రమే నేను చెప్పడానికి ముందుకొచ్చాను. ఎందుకంటే ఇక్కడ రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వ్యవసాయంలో. ఇప్పుడు ఒక మోడల్ పెట్టేసి 4-5 ఏళ్ళు వెచ్చించి లాస్ అయిపోయి మళ్ళీ వ్యవసాయం వైపు ముఖం చూడకుండా అందరు వెళ్ళిపోవద్దని నా అభిప్రాయం. ముఖ్యంగా ఏంటంటే మాటలు చెప్పే వాళ్ళని ఎప్పుడూ కూడా నమ్మొద్దు. మనము అంటే నమ్మొద్దు అంటే స్వయంగా వ్యవసాయం చేసి మామూలుగా మనకు ఆదర్శంగా, అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకు నిలదొక్కుకోవాలి. ఆ నిలదొక్కుకోవడానికి దారి వేసిన వాళ్ళని మీరు ఫాలో అవ్వగలిగితే బాగుంటుంది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ మధ్య పరిస్థితి ఏం బాగాలేదు వ్యవసాయంది. ముఖ్యంగా కూలీలు అమౌంట్ ఎక్కువ, క్వాలిటీ వర్క్ తక్కువ. అంటే క్వాలిటీ వర్క్ లేదు, చాలా తక్కువ సమయం చేస్తారు. అది కూడా వాళ్ళకి శక్తే లేదు అసలు చేయడానికి. ముఖ్యంగా అంటే వాళ్ళ తినే ఆహారం వల్ల అనుకోవచ్చు. ఒకప్పటితోటి పోల్చుకుంటే కూలీల సమస్య అధికంగా ఉంది, క్వాలిటీ తగ్గింది. కాబట్టి అది కూడా చూసుకోవాలి. మీరు సొంతగా ఎంత చేయగలుగుతారు, ఉన్న పలంగా ఉద్యోగాలు వదులుకొని వ్యవసాయం వైపు రావద్దని మా అభిప్రాయం. ఇంకా ఫాయిల్ లేయర్ మోడల్ ఏమన్నా ఉంటే మీరు కామెంట్లో పెట్టగలిగితే బాగుంటుంది. ఇది ఎవరిని నొప్పించడానికి కాదు, వచ్చే వాళ్ళకు ఎలాంటి నష్టం జరగకూడదు. ఎందుకంటే ఒక ఉద్యోగం వదులుకొని వ్యవసాయ రంగం వైపు అంటే నాకు ఇన్ని లక్షలు వస్తాయని వస్తే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థికంగా వాళ్ళు బాగానే ఉన్నారు, పర్లేదు, వాళ్ళ స్ట్రెంత్ అంటే మైండ్ స్ట్రెంత్ అంటే ఫిజికల్గా ఉండాలి, ప్లస్ మనకు మెంటల్గా కూడా స్ట్రెంత్ ఉండాలి. ఎందుకంటే ఇది అంత టఫ్ సబ్జెక్ట్. ఇది రాగానే మనకేం అద్భుతాలు ఏం జరిగాయి. చాలా పేషెన్సీ ఉండాలి వ్యవసాయంలో. అవన్నీ నిలదొక్కుకోగాని చేయగలిగితే బాగుంటుంది. అంటే ఫాయిల్ లేయర్ మోడల్ అయితే నేను వద్దనే చెప్తాను వాస్తవంగా, ఎవరేం అనుకున్నా అనుకోకున్నా కానీ. ఎందుకంటే నేను నష్టపోయినా కాబట్టి ఎవరు నష్టపోవద్దని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏమన్నా ఉంటే అంటే ఇంకేమన్నా బెస్ట్ ఫార్మ్స్ ఉంటే మీరు వీడియో పెట్టండి, నేను అది కూడా చూస్తాను. అంటే నాకంటే ఎవరైనా బెటర్ చేయగలి ఫాయిల్ లేయర్ మోడల్ 2 స్టేట్స్లో ఎవరైనా సక్సెస్ ఉండి, అది కూడా నేను చెప్పేది ఏంటంటే 7-8 ఏళ్ళ తర్వాత వాళ్ళు సక్సెస్ రేట్ ఉంటే పెడదాం ఎగ్జాక్ట్గా ఫాయిల్ లేయర్. అదే అండి విషయం. ఫాయిల్ లేయర్ మాత్రం వద్దనే చెప్తాను. థ్యాంక్ యూ అండి.